అమ్మకి నమస్కరిస్తూ శ్రీ మాతాజీ గారి పద్మములోంటి ఆ పాదాలకు నమస్కరిస్తూ శిరస్సు వంచి రెండు చేతుల్లో కూడా చైతన్యాన్ని నింపుకుంటూ అమ్మ పాదాల నుంచి కురుస్తున్నటువంటి అమృత ధారలను మనం ఆస్వాదిస్తూ మన హృదయాలలో అమ్మ ఒక్క పాదాలను స్థాపిద్దాం. శ్రీ మాతాజీ కృప చూపించి మా హృదయంలో విరాజిల్లు తల్లి. మీ దివ్య ప్రేమ శక్తితో మా హృదయం అంతా నింపేయమ్మా. శ్రీ గణేశుని యొక్క అబోధిత శక్తి, పరమాత్ముని యొక్క ప్రేమతత్వం, ఆత్మతత్వంతో మమ్మల్ని విలీనం చేయి తల్లి. ఇదే చైతన్యంతో మనం కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం. ఇప్పుడు 52వ శ్లోకాన్ని స్తుతించడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ రాగంలో పాడతాను. రాగంలో పాడినప్పుడు ఏమవుతుందంటే ఆ సప్త స్వరాలతో కూడినటువంటి ఆ రాగంతో పాడినప్పుడు మనలోని ఒక సుషుమ్నా నాడి జాగృతి అవుతుంది. కుండల్ని జాగృతి చేసిన తర్వాత స్వరాలతో పాడినప్పుడు ఏమవుతుందంటే దాని అనుభూతి మన సహస్రారంలో చైతన్యాన్ని పొందుతాం. తర్వాత ఒక్కొక్కటి మీనింగ్ చెప్తాను. ఇది ఒకళ్ళు రిక్వెస్ట్ పెట్టారు, అందుకని ఇలా చేస్తున్నా. గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దదతి పురాంబేతు చిత్త ప్రశమ రసవిద్రావణపల్లే ఇమే నేత్రీ గోత్ర దరపతి కులోతంస కలిగే తవా కర్ణా కృష్ణ స్మర శర విలాసం కలయత సాక్షాశ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దదతే. ఇక్కడ గోత్ర ధరపతి అనేది వచ్చిందన్నమాట. గతే కర్ణాభ్యర్ణం అంటే అమ్మ ఒక శ్రీ మాతాజీ గారి యొక్క నేత్రాలన్నమాట. సో దేవి నేత్రాల్ని మనం ఇక్కడ కర్ణాభ్యర్ణం. ఓకే, అమ్మ ఒక్క ఆ ఒక్క చెవుల వరకుట అమ్మ ఒక్క నేత్రాలు జారుకున్నాయి అన్నమాట. అంటే అమ్మ కన్నులు చెవులు వరకు విస్తరించున్నాయి అన్నమాట. అందుకే అక్కడ ఏమన్నారు వాళ్ళు, ఆ కర్ణాంత విశాలములు అంటే దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దట్. సో అంత ఆకరణ అంతటి విశాలంగా ఉన్నాయటనమాట. పక్ష్మాణి అంటే అమ్మది, పక్ష్మాణి అంటే ఏమంటారు, రెప్ప పైన వెంట్రుకల్ని పక్ష్మాణి అంటారు. సో అమ్మ ఒక్క కన్నుల రెప్పలపై వెంట్రుకలు ఉంటాయే, అవి ఎలా ఉంటాయంటే బాణాలకు కట్టినగా, అంటే బాణాలకుట వాటిని ఏమంటారంటే ఈక్ అంటారనమాట, గద్దె ఈక సంథింగ్ అలా అంటారు. అవి బాణాలకిట దానితో కడతా ఉంటది. సో వాటిని ఏదో కంక పత్రాల్లో ఉంటాయటవన్నమాట. అంటే అది వీరులు, ఎవరైతే వీరులు అంటే మన అమ్మ కూడా వీరురాలు కదా, మరి వీర జనని ఆవిడ. రణరంగం ఉంది, ఎలా ఉంటుంది ఆవిడ, రెప్పపాటు పడకుండా ఆవిడ వీర రంగ ప్రవేశం చేస్తుంది ఆవిడ, దుష్ట సంహారం అప్పుడు. సో అప్పుడు అమ్మ ఒక్క ఆ ఒక్క ఎలాగ బాణాలుగా ఆ పక్షీతలు కడతారోట, అమ్మ ఒక్క ఈ నేత్రాలు ఉంటాయే ఆ బాణాల్లా ఉంటాయి. శ్రీ మాతాజీ గారు ప్రతిష్టాన్ కొన్ని స్పీచెస్ లో మనకి చూడండి, ఆ క్లోజ్అప్ లో ఐస్ చూపించినప్పుడు మనకి అమ్మ ఐబ్రోస్ అబ్జర్వ్ చేయండి. సో ధ్యానంలో మనం అది పెట్టుకున్నప్పుడు మనం అమ్మ రూప దర్శనం మనకి లభిస్తుంది అన్నమాట. సో అమ్మ నేత్రాల పైన ఉన్న రెప్పల పైన ఉన్న రోమాలు ఉంటాయి, అంటే హెయిర్ అన్నమాట. అవి ఎలా ఉంటాయంటే
ఈకల వలె ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దదతే. పక్ష్మాణి అంటే రెప్పలపై వెంట్రుకలు. పురాంబేతు చిత్త ప్రశమరస విద్ర వనపలే. పురాంబేత అంటే ఇక్కడ ఏంటి? త్రిపురాసురులను ఛేదించిన శివుడు. కిందటి శ్లోకంలో చెప్పుకున్నాం మనం. ఒక శ్లోకానికి రిలేటెడ్ ఉంటుంది ఇక్కడ. 50 నుంచి ఒకదానికోటి రిలేటెడ్ లో నడుస్తాయి శ్లోకాలు. పురాంబేతు చిత్త. పురాంబేతు అంటే త్రిపురలను కూడా, త్రిపురాసులను సంహరించినటువంటి శివుడు చిత్త ప్రశరమ రస విద్రావణపలే. అంటే దేవి యొక్కట నేత్రాలు ఉంటాయి, అవి బాణాల వల్లే ఆయనకి గుచ్చుకుంటాయట. ఇక్కడ బాణాలంటే ఏంటి? మన్మథుడు వేశాడే బాణాలు అవి కాదు. మన్మథుడు వేసిన బాణాలతో ఆయన చెదిరించలేదు ఆయన చిత్తం. ఆయన ఆ స్థితిలోనే ఉన్నాడు. కానీ బూడిది కూడా అయిపోయాడు ఆయన మూడో నేత్రం తెరిస్తే. కానీట ఆయనలో ఆ మోహం పుట్టించేది. మోహం అంటే ఇక్కడ శక్తి, ఆయన్ని పరవశింపజేసేది అమ్మ ఒక్క దేవి నేత్రాలుట. ఆవిడ చూపు అంతటి శాంతరసంగా ఉంటుందిట ఆవిడది. శివుని మనస్సులో నిస్పృహత ఉంటుంది. మరి ఆల్వేస్ ఆయన ఈ సమస్త జగత్తుని ఎప్పుడు కూడా మరి ఎలాంటి వాడు? జలంధర్ వధ, తర్వాత త్రిపురాసురులు, ఆయన ఒక్కట ఎన్ని రకాలుగా తారకాసుర సంహారి కార్తికేయ చేయించినా దానికి ట్రైనింగ్ ఇచ్చిందంతా ఎవరు? తండ్రే ఇస్తాడు. కార్తికేయుడికి దూరం పెట్టి తల్లి నుంచి ఆయనే తయారు చేస్తాడు తారకాసుర సంహారి. ఎందుకంటే ఆయన వరం అలా ఇస్తాడు గనక, లేకపోతే ఆయనే చేస్తున్నది త్రిపురాసుర వదులకు. సో ఇక్కడ ఏంటంటే ఆయన నిస్సృహాయి చెంది ఉంటాడనమాట, కలవరపాటుగా. కానీట అప్పుడు ఈ అమ్మ నేత్రాలు ఉన్నాయే, ఆవిడ ఆ నేత్రాలుట ఆయనలో ఆ నిస్సృహాయ స్థితిని అంతా పోగొడుతుంది. మనకి కూడా చూడండి, రోజంతా బాగా అలసిపోయి ఉంటాం. ఎప్పుడైతే మనం మన శ్రీ మాతాజీ గారి ముందర అమ్మా అని కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోతామో, ద హోల్ బాడీ కంప్లీట్ గా లైట్ అయిపోతుంది. ఎందుకు? చైతన్యం అమ్మ నింపేస్తుంది శరీరం అంతా. సో మనం అందరం మానవులం, అమ్మ బిడ్డలు. మనం అమ్మ అంటేనే చైతన్యం శరీరం చక్రాలు శుభ్రపరిచేస్తుంది, శరీరం అంతా చైతన్యం నింపుతుంది, మనల్ని ఆస్వాదించే స్థితికి, మనకి నిర్విచార స్థితి, నిర్వికల్ప స్థితికి తీసుకెళ్తుంది అతని. అలాంటిది మరి తన భర్త అయిన శివుడికి ఆవిడ చూపుట ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా ఆయన నిస్పృహ స్థితిని అంతా పోగొట్టేస్తాయట. అది పోయేటప్పటికి ఆయనలో ఏమవుతుంది? ఆయన రౌద్రం వెళ్ళిపోతుంది, ఆయన ఒక అలసట తీరిపోతుంది, ఆయనకు కూడా శాంతియుతంగా ఉంటాడట. ఆయన మనస్సు ఇంద్రియాలన్నీ కూడా శాంతి చెందుతాయట. చూసారా, పరమేశ్వరుడు కూడా ఆ తల్లి యొక్క నేత్రాల ఒక ప్రభావం వల్ల ఏ రకంగా అవుతుందో. నిజంగా అసలు మనం ఎంత అదృష్టవంతులం కదా. వీఆర్ బ్లెస్డ్ వెన్ వీఆర్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్. మనకి ఎంత వి ఫీల్ దట్ కంప్లీట్ ఇమ్మర్స్ అయిపోతాం అందులో, ఆ చైతన్యంలో ఇమ్మర్స్ అయిపోతాం. అది వి గాట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ శ్రీ మాతాజీ అనమాట. చిత్త ప్రశరమ రసం అంటే, ప్రశమ రసం అంటే శాంతి రసం. పురాంబేతు అంటే త్రిపురాసురులను వధించినటువంటి వాడు. అదే విధంగా ఎవరిని కూడా చేశాడు, జలంధరుడు. తనని వధిస్తాడు శివుడు. అవన్నీ చేసుకుని వచ్చిన పూట అమ్మ ఒక్క నేత్ర దృష్టి వల్ల ఆయనలో శాంతి రసం పొంగుతుందట. శాంతి నిస్పృహాయ స్థితిని అంతా కూడా పోగొట్టి శాంతి రసం. సో చిత్త ప్రశమ రసం. చిత్తం, మన చిత్తం మళ్ళా సహజయోగాకి రావాలి. చిత్తం అంటే అటెన్షన్ పెట్టినప్పుడు మనం అమ్మలో ఐక్యం అయిపోతాం అంటాం. ఇక్కడ ఏమవుతుంది? చిత్తం, అమ్మ చిత్తం పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆయన పూర్తిగా శివుని మనస్సంతా కూడా విద్రావణపలే. అంటే ఆయనలో ఉన్నంత రౌద్రం, ఆ హీటు అన్ని, అంతే కదా, రౌద్రుడు కదా, రుద్రుడు కదా ఆయన, అవన్నీ కూడా నశింపజేసేస్తాడు. అమ్మ ఒక్క నేత్రాలు ఒక్క ఎప్పుడైతే ఆయన మీద పడుతుందో, ఆ శాంతి భావం అనేది పడుతుందో. మామూలుగా అమ్మ అసలు చాలా శాంతమూర్తి, అమ్మకి అసలు రౌద్రం. ఆవిడ ఒక్కసారి ఆవిడలో రౌద్రం వస్తుంది. తన బిడ్డల దగ్గరికి ఏదైనా దుష్ట శక్తుల ప్రభావం ఏడిపించినప్పుడు ఆవిడ ఆ రౌద్రం చెందుతుందన్నమాట. అదే విధంగా
ఈ సమస్త జగత్తు నశింపబడ్డప్పుడు అప్పుడు కూడా ఆవిడ దేవతలు అందరూ భయపడిపోయి వెళ్ళిపోయి నిద్రావస్థలోకి వెళ్తారు. అంటే అందరూ మరణిస్తారు మనం చెప్పుకున్న ఒక శ్లోకంలో. అప్పుడు ఆవిడ స్థితి బీభత్సరంగా ఉంటుంది అనమాట. కానీ మిగతా అప్పుడంతా ఆవిడ చాలా శాంతియుతంగా ఉంటుందన్నమాట ఆవిడ. సో అదిట ఆ శాంతి రసం భావం ఆయనలో ఎప్పుడైతే వస్తుందట, విద్రావణ పలే పురాంబేతు చిత్త ప్రచరమరస విద్రావణ పలే, ఆయన కూడా ఏమవుతుందంటే ఆ దేవి నేత్రాలు బాణాల కింద ఉపయోగపడతాయట ఆయనకి. అప్పుడు ఆ శివుని మనసులో ఉన్నటువంటి అంతా కూడా నన్ను ఆ రుద్రం అంతా రౌద్రం అంతా వెళ్ళిపోయి శాంతి రసం నింపుకుంటుందిట. అప్పుడు ఆయన అమ్మవారి వైపుకు చూడగలుగుతాడు. అప్పటి వరకు ఆయన దృష్టి వెళ్ళదు, అమ్మవారి పక్కనున్న వెళ్ళదు ఆయనకి. సో ఇక్కడ ఇవా ఈమె నేత్రే అంటే అమ్మ నీ కన్నులు ఎక్కడుంటాయమ్మా? నువ్వు ప్రతి ఒక్క యోగి హృదయంలో, ధ్యానం చేసే వాళ్ళందరి హృదయంలో కూడా నిన్ను ఆ శాంతి రసం ఒక్క భావనతో నేను ఆరాధిస్తున్నాను తల్లి. అంటే జగత్పిత అయినటువంటి శివుణ్ణి కూడా నీ నేత్రాలు అంత శాంతి రసంతో నింపుతాయి కదా తల్లి. సహస్ర నిస్పృహాయ స్థితి నుంచి మళ్ళా ఎంతో నీ వైపు ఆ ఒక్క ఆయన చూపు ఆ రకంగా ప్రేమమయంతో ఆ రకంగా నిన్ను ఆయన చూడగలుగుతాడు. అదే విధంగా అమ్మా, నిన్ను ఎవరైతే ధ్యానిస్తున్నారో హృదయంలో నీ ఆ ముఖ దర్శనాన్ని నాకు ప్రసాదించు తల్లి శ్రీ మాతాజీ అని చెప్పి ఇక్కడ శంకరాచార్య వాళ్ళు అడుగుతున్నారు. ఆయన బిడ్డే కదా. అది నిన్న కూడా శ్లోకంలో ఆదిశంకరాచార్య వారిదే వచ్చింది, కుండలిని శక్తి గురించి ఆవిడ చెప్తూ ప్రతిష్టాన్ స్పీచ్ లో. సో ఆయన అడుగుతున్నారు, ఆవిడ వెంటనే ఆ అమ్మ ఇచ్చారట ఈ శ్లోకంలో. ఆయన అమ్మని, అమ్మా నేను ఇలా చూడగలుగుతున్నా, నేను నీ యొక్క దృష్టి నా వైపు పడింది తల్లి అని చెప్పి. గోత్ర ధరపతి కులోతంసప కలికే. గోత్రం అంటే ఏంటి? మనకందరికీ ఒక్కొక్క గోత్రాలు ఉన్నాయి కదా, అలాగే తల్లికి కూడా ఒక గోత్రం ఉందన్నమాట. సో ఇక్కడ కలిక అంటే ఏంటంటే, గోత్రం అంటే అమ్మ ఎక్కడ జన్మించింది? హిమవంతుని ఇంట్లో జన్మించింది, అంతే కదా. హిమవంతుడు ఎవరు? కలికే అంటే పార్వతి. హిమవంతుని యొక్క వంశానికి ఆవిడ శిరోభూషణం అన్నమాట, అంతే కదా. పార్వతీదేవి హిమవంతుని ఒక్క ఇంట్లో ఆ వంశానికి ఆవిడ శిరోభూషణం, అంటే అలంకార ప్రియురాలైగా జన్మించింది ఆవిడ. ఆయన 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 వంశానికి ఆవిడ ఒక మొలకలెత్తేటువంటి పూల మొగ్గనమాట ఆవిడ, అంతే కదా. ఆయనకి ఎంతో ఇదిగా చూసుకుంటారు. సో అక్కడ ఏంటంటే పార్వతి మనకి అలంకారంగా ఆయన చూసుకున్నాడు, ఆయన వంశానికి ఆవిడ కూతురుగా చూసుకోలేదు. ఆయన ఒక అలంకారం. ఈ వంశంలో ఆ తల్లి జన్మించిందంటే ఆ తల్లిదండ్రులకు కూడా ఎంతో గర్వం కదా. ఉత్తంసం అంటే దగ 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 మెరిసిపోతూ ఉంది అనమాట. గోత్రాధరపతి. గోత్ర అంటే ఏంటి? భూమి. గోత్ర అంటే భూమినే గోత్ర అంటాం అన్నమాట. సో ఆ భూమినే గోత్ర అంటారు. అంటే గోత్రను ధరించినటువంటి పర్వతం అంట, అంటే భూమిని ధరించినటువంటి పర్వతం అంట. ఆ పర్వతానికి రాజు ఎవడు? హిమవంతుడు అనమాట. సో పార్వతీదేవి ఆ హిమవంతుని కులానికి ఒక శిరోభూషణము, ఒక అలంకారం అన్నమాట. ఎలా వచ్చిందిట? ఒక పూల మొగ్గు ఉంటుందే అంతటి సుందరంగా ఉంటుంది చూడండి. మనం ప్రతి ఒక్క పువ్వు కూడా మొగ్గ చెందేటప్పుడు ఎంత లేతగా, సౌందర్యంగా, ఎంతో అది అలంకారంగా ఉంటుంది. సో ఆ సుందరమైన ఆ పూల మొగ్గల ఆవిడ ఆ వంశానికి కలికి, అంటే మనకి ఆ వంశానికి చెందినటువంటి తల్లి అని. ఆకర్ణ కృష్ణ స్మరశర విలాసం కలయత. అమ్మా నీ నేత్రాలు ఉన్నాయి కదమ్మా, అవి చెవుల వరకు లాగబడి ఉన్నాయే కదా. అవి ఆ చెవుల వరకు లాగబడినట్టుగా మనకి ఆ రూప దర్శించినప్పుడు మనకి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయట. ఆకర్ణ అకృష్ణములు అంటే అమ్మా నీ ఒక్క చెవుల వరకు లాగబడి ఉన్నాయంటే అవి స్మరశర విలాసం అంటే అమ్మ మన్మథుడు బాణాలు పడితేట సొగస్సుగా పడతాడు, చాలా బాగుంటుంది అనమాట. ఆయన బాణాలు శోభిస్తాయట, అంటే ఆయన అందగాడు కదా. ప్రతి మన్మథులు గొప్ప అందగాళ్ళు కదా. సో అమ్మ ఒక్క
ఆ ఆ చెవుల వరకు కూడా స్మరసర విలాసం అంటే ఆ రకంగా అక్కడ వరకు లాగి ఉన్నాయట, సాగింపబడి ఉన్నాయట అనమాట. సో అమ్మ ఆ చెవుల వరకు జారినటువంటి నీ కన్నులు ఉన్నాయి కదమ్మా, ఎలాంటి నిస్పృహ కలిగిన వాడికి అంటే శివుణ్ణే నువ్వు మనసుని ఒక మోహ పెట్టడం చేశావు. అలాంటిది దాని ఫలమే కదమ్మా చెవి వరకు లాగబడే ఈ మన్మథ బాణాలు ఒక సారాంశం అదే. మన్మథుడు ఎంత సౌమ్యంగా సుందరంగా ఎంత మనోహరంగా పట్టుకున్నాడో అమ్మా. ఆయన అంతే కదా, శివుణ్ణి చెలింప చేయాలని ఆయన బాణాలు విసిరాడు ఆయన మీద. కానీ అవి సక్సెస్ అవ్వలేదు అక్కడ. కానీ అమ్మా దాని వెనకాల ఉన్నది ఎవరు ఇక్కడ మనం అర్థం చేసుకున్నది, అర్థం చేసుకోవలసింది ఏంటంటే మనం ఆది పరాశక్తి యొక్క లీల, విష్ణు మాయా లీలల, కృష్ణుడు ఆవిడే, విష్ణువు ఆవిడే, అన్ని ఆవిడే. ప్రతిదీ కూడా త్రిమూర్తుల్ని ఆడించేది ఆవిడే. సో ఈ శ్లోకంలో ఏంటంటే ప్రతిదీ ఆవిడ యొక్క లీలా ఇది కిందే నడుస్తుంది ప్రతి ఒక్కటి కూడా అన్నమాట. సో అమ్మా నీ కన్నుల చెవుల వరకు లాగున్నాయన్నా కూడా నువ్వు అది ఆస్వాదిస్తున్నావంటే దానికి కూడా ఏదో ఒక లీలుంది. ఎందుకంటే దాని వల్లేట ఆ ఒక్క దృష్టి వెళ్ళి శివుని మీద కూడా ఆవిడ ఆయన నిస్పృహ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మోహింపజేస్తుంది ఆయన్ని. ఆ విశాలమైన కళ్ళున్నాయే దానిపైన ఉన్న ఆ ఒక్క ఈకల రెప్పల పైన ఉన్న వెంట్రుకలు అవన్నీ ఇప్పుడు మనం దర్శించాం ఆల్రెడీ. అమ్మ శ్రీ మాతాజీ గారిని ధ్యానంలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు వి కెన్ ఫోకస్ ఆన్ ద ఐస్. మనం ఇప్పుడు ఈ శ్లోకాల్లో మనం చదువుకునేటప్పుడు మనం అమ్మని చూడండి, మనం ఏ కోరికతో చూడం. అమ్మ స్పీచ్ వింటుంటే కూడా మనకి వెంటనే అమ్మ మాట్లాడుతున్న కొద్దీ మనవి ఈ రూపదర్శనం అడిగినప్పుడు అమ్మ ఆ రూపదర్శనం మనకి కనిపిస్తుంది. ఓన్లీ ఐస్, నేత్రాలు ఎక్కడి వరకు విశాలంగా ఉంటాయట. ఎంత విశాలం అంటే అది ఇంకా ఆ ఒక్క చెవుల వరకు పాకుంటాయి అవి. ఆ కంటికి పైనున్నటువంటి ఆ రెప్పపాటు వేయకుండా, అమ్మ రెప్పపాటు వేయదు, ఎప్పుడు కూడా వేయదు. సమస్త జగత్తుండే వరకు ఆవిడ రెప్పపాటు వస్తే ఇంకేమైనా ఉందా? అన్ని ఆ రెప్పపాటు పైన ఉన్నటువంటి వెంట్రుకలు ఉన్నాయట, అవి ఈక వల్లే ఉంటాయట. అంటే టపటపట అలా ఉంటాయట ఆ రేఖలు. అవి ఎప్పుడు అది అందుకే సమస్త జగత్తు నశింపబడినప్పుడు ఆ ఒక్క ఇదికి తట్టుకోలేకే మరి అప్పుడు ఆ టైంలో రౌద్రం కదా. ఇప్పుడు కరుణా దృష్టి, అప్పుడు రౌద్రం. ఆ జగత్తు నశింపబడి చేసినప్పుడు ఎవ్వరు ఉండరు, అందుకే త్రిమూర్తులు దాగిపోతారు, నిద్రావస్థలోకి వెళ్ళిపోతారు, సమస్త దేవతలు పారిపోయి వాళ్ళ అమ్మకి ఎదురు నించోలేరనమాట అప్పుడు ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు. సో ఇక్కడ అర్థం అదనమాట. ఇంకొకసారి శ్లోకం చెప్తాను. గతే కర్ణాభ్యరణం, ఇంకొకసారి వినండి. గతే కర్ణాభ్యరణం గరుతైవ పక్ష్మాణి దదతి. అంటే పక్ష్మాణి అంటే రెప్పల పైనున్న వెంట్రుకలు. పక్ష్మాణి అంటే రెప్పల పైన వెంట్రుకలు. ఎక్కడ? కన్నుల రెప్పన పైన ఉన్న వెంట్రుకలు అన్నమాట. సో అవి ఎలా ఉంటాయి? గరుత అంటే ఏంటి చెప్పా కదా ఇందాకి, అవి అలంకారానికి మారిపోయారు అనమాట అవి. సో అవి పక్షి ఈకలు ఉంటాయి టప్పటప్ప అలా ఉంటాయట అనమాట. రెప్పల పైన వెంట్రుకల పైన అవి ఆ రకంగా ఉంటాయట. అమ్మవి ఈకలాగా ఉంటాయట అనమాట. సో అవి తర్వాత ఎప్పుడైతే ఈకల్లా ఇలా ఉన్నప్పుడు అవి నించుంటాయి. సో బాణాల్లా కనిపిస్తాయి. ఎలాంటి బాణాలు? మన్మత్తుడు ఏ రకంగా బాణాలు వాళ్ళకి ఈక కడతారట బాణాలకి. ఆ వాళ్ళు మన్మథ బాణాల కింద ఇక్కడ వర్ణించారు. మామూలుగా బాణాలకి మనకి ఈకల కింద అవి కడతారట అనమాట. పక్షి ఈక అంటారట అనమాట. సో దానిని ఇక్కడ గరుతు కింద వర్ణించారు మనకి. సో ఇక్కడ పురాంబేతు అమ్మ అంటే నీ నేత్రం పైన నీ నేత్రాలు ఆ రకమైన రెప్ప పైన గల రోమాలు అవన్నీ కూడా బాణాలు కట్టినటువంటి ఈక వల్లే ఉంటాయి కదా తల్లి. పురాంబేతు చిత్త ప్రచరమసర విద్రావణ పలే. అమా త్రిపురాసులు జయించినటువంటి ఆ తండ్రి జగత్ శివుడు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆయన చాలా రౌద్రంలో ఉంటాడు, నిస్పృహ స్థితిలో ఉంటాడు, లోపలంతా ఆయన వేడెక్కిపోయి ఉంటాడు. కానీ ఏమో నీ నేత్రాలే బాణాల్లా ఆయన మీద ఇదవుతాయట అనమాట. అంటే ఉపయోగపడతాయన్నమాట. అమ్మ ఒక్క దృష్టి అలా వేసిందంటే ఆ రెప్పపాటు ఇది ఆయన మొత్తం లోపలిదంతా వెళ్ళిపోయి శాంతిరసంగా అయిపోతాట. అమ్మ ఒక చూపు వల్ల శాంతిరసం ఉంటుందట. చిత్త ప్రచరమ రసం అంటే ఆవిడ చిత్తం, ఆవిడ అటెన్షన్ అటు వెళ్ళింది అనుకో అంతే ఆయన శాంతిరసం అయిపోతాడట.
ఇంకా మనమెంత అదృష్టవంతులు. ఆ దృష్టి కరుణా దృష్టి. ఓకే. ఇవ ఈమ నేత్రే అంటే అమ్మా నీ కన్నులు అసలు మేము చూడగలవా? నీ కన్నులు ఎక్కడున్న చెవులు వరకు సాగిపోయి ఉన్నాయమ్మా. అందుకే మేము చూడలేము గనుక అమ్మా నీ ముఖాన్ని నేను ధ్యానిస్తున్నాను. నీ ముఖాన్ని ఎంత బాగుందో చూడండి. నీ నేత్రాలను మేము చూడలేకపోతున్నాం, ఎందుకంటే అవి చెవుల వరకు పాకేసేస్తాయి. ఆస్వాదించడానికి సమస్త దేవతల స్థుతులు మనవి కూడా స్థుతులు అవి చేయడానికి. అందుకే ఏంటంటే ఇక్కడ అమ్మ ఓన్లీ శివుడికే పరిమితం అది, మనకి లేదు. కానీ అమ్మ నిన్ను ధ్యానించినప్పుడు నువ్వు ఆ స్వరూపాన్ని నాకు ఇస్తావు. నిన్ను ధ్యానించినప్పుడు నీ ముఖ దర్శనంలో నాకు ఆ దర్శనాన్ని నువ్వు ప్రసాదిస్తావు తల్లి. గోత్రాధరపతి కులోతంత ఇంత గొప్పదానివమ్మా నువ్వు. గోత్ర అంటే హిమవంతుడు, గోత్రాధరపతి అంటే ఆ, గోత్ర అంటే భూమి. భూమికి ధరించినది ఎవరు? పర్వతం. పర్వతానికి ఆ ఆయన హిమవంతుడు. గోత్ర అనేది ఇక్కడ సంబోధించారనమాట. గోత్రాధరపతి అంటే హిమవంతుడు అంటేనే అలాంటి ఆమ్, ఆ పర్వత పైన ఉన్నటువంటి రాజు హిమవంతుడు. ఆయన ఇంట్లో నువ్వు పూల మొగ్గగా అమ్మ జన్మించావు తల్లి. ఎలా జన్మించావు నువ్వు తల్లి? ఆ కులానికి, ఆ వంశానికి శిరోభూషణమై, అంటే ఒక అలంకారమై, ఒక భూషణమై అన్నమాట. సో అది సుందరమైన పూల మొగ్గగా నువ్వు జన్మించవు తల్లి ఆ వంశంలో. ఆకర్ణ కృష్ణ స్మర శర విలాసం కలయత. అమ్మ నీ నేత్రాలు ఎప్పుడైతే చెవుల వరకు లాగబడి ఉన్నాయో తల్లి, అవిట మనకి సర్వ సౌభాగ్యాలు ఇస్తాయట. ఆ రూపాన్ని మన హృదయంలో ఎప్పుడైతే ధ్యానించినప్పుడు మనకి సర్వ సౌభాగ్యాలు ఇస్తాయట. ఆకన్న కృష్ణములు అంటే అమ్మా మేము ఆ రూపాన్ని దర్శించినప్పుడు అమ్మా ఎంత సొగసుని మేము అది అనుభూతి చెందుతామో అమ్మ. అవి అంటే మన హృదయంలో అతుక్కుపోతాయట. ఎలాగా? మన్మథ బాణాల్లాగా. మన్మథుడ ఈజ్ రిప్రజెంట్స్ వాట్? కామ. ప్రతి ఒక్క ఆ మన ఈ సమస్త జగత్తు నడుస్తున్నదే మన్మథుడు వల్ల. కామం, క్రోధం, ఆ ఆకర్షణ, ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్. కానీ ఆ మన్మథుడు బూడిదైపోయాడు కనుక ఇవి ఆడిస్తున్నది ఎవరు? అమ్మ. తత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా విభక్తత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్ర త్రితయమిదమీశానదయతే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరత రజసత్వం బిభ్రతమయితి గుణానాం త్రయమివ విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలా జనతయా. విభక్తి అంటే ఈశుని యొక్క భార్య. వ్యతికరిత అంటే తనతో సంబంధం లేదు. ఓకే. విలాసం. విభక్త త్రైవర్ణం వ్యతికరిత లీలాంజనతయా. అంజనతయ అంటే ఏంటి? కాటుక కలది. అంజనం అంటే ఏంటి? కాటుక కదా. సో కాటుక కలది ఎవరు? అమ్మ. అమ్మది మనది ఒక అనుబంధం ఎటువంటిది? సో మనది ఏ రకంగా ఉంటుందంటే కళ్ళకి కాటుక ఏ రకంగా కలిసిపోయి ఉంటుందో అదే రకంగా మనది అమ్మది కూడా అంతటి. అందుకే మనం ఏమంటాం? విలీనం అయిపోవాలి, ఏకాకారత అయిపోవాలి, ఇవే అనుకుంటూ ఉంటాం ఎప్పుడు. అవును కదా, మనం ఏం కోరం కదా. ఓన్లీ వి వాంట్ వన్నెస్ విత్ శ్రీమాత. సో మా నుంచి సపరేట్ కాదమ్మా, విఆర్ వన్ అనుకుంటాం. అదే ఇక్కడ వ్యతికరితం అంటే ఇక్కడ కలిసిపోవడం అన్నమాట.
లీలాంజనతయ అంటే విలాస కాటుక పెట్టుకోవడం అన్నమాట. దేవి కన్నులుట ఏ రకంగా మనం ఇలా కలిసిపోయి ఉన్నామో అమ్మ ఒక 3 కళ్ళు కూడాట ఆ కాటుకను ధరించి ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తే మూడో కన్ను కూడా కాటుక ధరించి ఉంటుంది ఆ తల్లి. అక్కడ ఎందుకుని అలా 3 కన్నుల్లో కూడా కాటిక ధరించి ఉంటుంది అమ్మ అంటే రజస్ తమో రజ సాత్వ గుణాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. మన హృదయంలో అమ్మని ఆ 3 కళ్ళతో కాటుక కళ్ళతో ధ్యానించినప్పుడు మనకి అమ్మ ఒక 3 వర్ణాలు కనిపిస్తాయి. ఏమిటి? తెలుపు, ఎరుపు, నలుపు. సో ఈ 3 ఏంటి? త్రిగుణాలకు ఇది. అందుకే మనం ఏం చేయాలి? అమ్మ చెప్తారు, యూ హ్యావ్ టు గో బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ ఆగిపోకూడదు మనం. వీటి నుంచి మనం అమ్మని ధ్యానించినప్పుడు మనల్ని అతీతంగా తీసుకెళ్ళమని అడుగుతాం. శ్రీ మాతాజీ గారిని ప్లీజ్ టేక్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. అసలు 3 సత్వగుణంలో ఉండడం కాదు, గుణం నుంచి కూడా పైకి వెళ్ళిపోవాలి. సత్వగుణంలో ఉండడం కూడా అది ఒక గుణమే అవుతుంది మనకి. ఈ 3 గుణాన్ని దాటుకుని వెళ్ళాలి. అదే అబోవ్ సహస్రార అండ్ అబోవ్. సో ఇక్కడ ఆ 3 రంగుల్లో ఉంటాయట అమ్మ ఒక్క 3 కన్నులు. అమ్మ ధరించి ఉంటుంది ఆ 3 కన్నుల్ని కూడా. సో విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయ, అమ్మ నీ యొక్క 3 కన్నులలో కూడాను కాటుక ధరించుంటావు తల్లి. విభాతి త్వన్నేత్ర త్రితయ మీద మీశాన దయతే. ఈశాన దయతే అంటే ఈశాన అంటే ఈశ్వరుడు. సింపుల్ గా మీకు అర్థమైపోతూ ఉంటాయి. ఈశాన అన్నమంటే ఈశ్వరుడు అని వెళ్ళిపోవాలి మైండ్ లో. సో ఈశాన దయిత అంటే ఈశ్వరుని ప్రియురాలు. దయిత అంటే ప్రియురాలు అనమాట. ఎవరు? అమ్మ పార్వతీదేవి అంటే ఆది పరాశక్తి. సో ఇది అమ్మ ఎప్పుడు కూడా నేత్రతితయం అంటే ఇక్కడ ఈ 3 నేత్రాలు అమ్మ ప్రకాశిస్తూ ఉంటాయి, బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటాయట. ఎందుకంటే 3 అంత బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటాయట. స్పార్కిల్స్ వస్తాయి చూడండి. అది నిజంగా మనం ఆ రూపాన్ని దర్శిస్తే మనం డెఫినెట్లీ వి విల్ సీ సౌందర్యం. ఒక్కొక్క శ్లోకంలో మనం ఆ మైండ్ లో ధ్యానించినప్పుడు హృదయ పీఠంలో, శాస్త్రార పీఠంలో అప్పుడు తప్పకుండా మనకి ఆ దర్శనం అమ్మ ఇచ్చే ఇస్తుంది. సో ఆ 3 రంగుల వల్ల, 3 కన్నులు, 3 గుణాల వల్ల అమ్మ 3 కన్నులు కూడా ప్రకాశిస్తూ ఉంటాయట, నిరంతరము ప్రకాశిస్తూ ఉంటాయట. పునఃసృష్టు దేవా ద్రుహిణ హరి రుద్రానుపరతాం. ఎప్పుడవుతాయట? ఎందుకు ప్రకాశిస్తాయి అవి? ప్రళయ కాలంలో అమ్మట ఈ బ్రహ్మ విష్ణు రుద్రుడు త్రిమూర్తులు ఉపరతాన్ వీళ్ళ ముగ్గురు అమ్మలో లీనమైపోయాం కోరుకుంటారు వాళ్ళు. ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండం అంతా కూడా ప్రళయకాలంలో మునిగినప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు వెళ్ళి ఆది పరాశక్తిలో లీనమైపోవాలనుకుంటారట అనమాట. ఎందుకో తెలుసా? ఆ ప్రకాశం వల్ల. అమ్మ నేత్ర దృష్టి ఆ ప్రకాశంతో అలా మెరిసిపోతూ ఉంటుంది. విరించి పంచత్వం మనం 6వ శ్లోకంలో ఎక్కడో చెప్పించుకున్నాం కదా మనం. సో ఈ సమస్త దేవతలు కూడా ఆ తల్లిలో లీనమైనప్పుడు మళ్ళా అమ్మ దేవి చేసే ఆ తల్లి చేసే పని మళ్ళా సృష్టిస్తుందట ఆవిడ. మళ్ళా ఈ సమస్త జగత్తుని దట్ ఈస్ వాట్ మన గ్రాండ్ చిల్డ్రన్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ కూడా దే ఆర్ ద వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ శ్రీమాతాజీ. అమ్మ అన్నింటిలో చెప్పేది అదే అనమాట. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ కొన్ని చాలా క్రూర స్థితిలో జరుగుతున్నాయి కదా అన్ని. అందుకుని అలాంటివన్నీ అప్పుడు ఉండవు. అందుకే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్టర్ దిస్ ఫైనల్ జడ్జ్మెంట్ అగైన్ క్రియేషన్ విల్ స్టార్ట్. ఇట్ ఈస్ ఎ సైకిల్. సో ఆ క్రియేషన్ అప్పుడు ఏమవుతుందంటే ఈ మళ్ళా సృష్టించాలనే కోరిక కలిగినప్పుడు ఆవిడ అప్పుడు బ్రహ్మది ఏ కలరు? ఎరుపు. విష్ణువు ఏ రంగు? తెలుపు, సాత్వగుణం. అదే విధంగా రజోగుణం ఏమిటి మనకి? ఎరుపు రంగు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ నలుపు రంగు దేనికి వస్తుంది? ఎక్కువగా వాడకూడదు అనుకుంటూ ఉంటాం. రుద్రుడు ఎప్పుడు రుద్రావతలు. అందుకే చాలా మంది
మదర్ కూడా చెప్పారు బ్లాక్ డ్రెస్ వేయదని, ఎందుకంటే ఆ రౌద్ర స్వరూపం అన్నమాట అది. సో ఇక్కడ ద్రుహిణారి రుద్రాలంటే అంటే బ్రహ్మ విష్ణు శివులను కూడా మళ్ళా అమ్మ సిద్ధం చేస్తుంది. వాటికి మూల పదార్థాలు ఏంటంటే ఈ మూడు గుణాలు రావాలంటే ఆవిడ మూడు కళ్ళు ప్రకాశిస్తూనే ఉండాలన్నమాట. అమ్మ కన్నుల్లోని మూడు రంగులు, మూడు కళ్ళునుట రజ సత్వ తమో గుణాలకి అవి ఇట్స్ కంప్లీట్లీ ఆ మూడు గుణాలకి ప్రతి ఇదనమాట అది, ప్రతి పదం అంటారు అది. సో అమ్మ మూడు కన్నుల్లో ఆ మూడు రంగులు ప్రకాశిస్తూ ఉంటేనే ఆవిడ మళ్ళా ఈ సమస్త బ్రహ్మాండం మళ్ళా ఆవిడ సృష్టించాలనే కోరిక కలిగినప్పుడు, అయిపోతుందని కాదు, వెంటనే కోరిక కలుగుతుంది ఆవిడ. ఆవిడ రెస్ట్ తీసుకుంటుందిట. సమస్త నిజంగా బ్రహ్మాండం అంతా కూడా మొత్తం ప్రళయకాలం చెందినప్పుడు వాళ్ళ ముగ్గురిని తన ఒక మూడు గుణాలతో కూడినటువంటి ఆ మూడు కన్నులతో ఆ ప్రకాశంతో ఆవిడ వాళ్ళని తనలో లీనం చేసుకుని మళ్ళా కొంతకాలం తర్వాత ఆవిడకి ఈ సైకిల్ స్టార్ట్ చేస్తూ ఆవిడ మళ్ళా సృష్టి చెయ్యాలనే కోరిక కలుగుతుంది ఆవిడ. ఆ కరిగినప్పుడు మళ్ళా ఆవిడ ఆ మూడు కన్నులు పెట్టుకునేదే ఈ ముగ్గురికి తమ తమ కర్తవ్యాల్ని చేసేకి మనం రైట్ హార్ట్ లో అనుకున్న మనల్ని కొంతవరకే, మనల్ని ఇవన్నీ చూస్తుంటే మనం చాలా తెలుసుకోవాలి. మన రైట్ హార్ట్ లో మనల్ని నియమించింది ఆవిడ, మనల్ని లొంగిపోమని కాదు దేనికి కూడా. షీ ఓన్లీ నామినేట్ హియర్ ఇన్ దిస్ మోడర్న్ టైమ్స్. ఆవిడ మనల్ని కొంత వర్క్ చేయాలి. అది తల్లిగా చేయొచ్చు, మనం గృహిణిగా. అటాచ్మెంట్స్ అందుకే పెట్టుకోవద్దంటారు. ఎందుకంటే లెఫ్ట్ హార్ట్ ఈజ్ అటాచ్మెంట్స్ నుంచి కంప్లీట్ గా డిటాచ్ అవ్వడం. రైట్ హార్ట్ లో ఏంటంటే మనం నిమ్మకి నీరెత్తినట్టు ఉండాలి. మనల్ని కొన్నింటికి నియమించింది ఆవిడంతే, ఈ పని చేయాలి. హస్బెండ్ అయినా వైఫ్ ప్రేమ, ఓన్లీ ప్రేమ, ఎవరి మీద కోపం వద్దు, ఎవరి మీద క్రోధం వద్దు, చల్లని ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నా మన అమ్మ నేత్రాలను గుర్తుపెట్టుకుందాం. అమ్మే అలా అంతటి రౌద్రుడైన శివుణ్ణి శాంతింపజేసింది. అలాంటిది మన పక్కన ఎంతటి రాక్షసు జరుగుతున్నా కూడా, రాక్షస బాధలు పడుతున్నా కూడా మనం అమ్మని ధ్యానిస్తూ అమ్మ నేత్రాలని మనం అవతల మనిషిని కూడా ఆ దృష్టితో చూసినప్పుడు అవతలవాడే శాంతింపజేసేంత స్థితిని మనం ఏర్పరచుకోవాలి. మన మెడిటేషన్ పవర్స్ అలా ఉండాలి. ఎప్పుడు మనం అమ్మని నిరంతరం ధ్యానిస్తూ నిర్విచారిత స్థితిలో, నిర్వికల్ప స్థితిలో ఉంటామో ఈ స్థితి తప్పకుండా సాధ్యం అవుతుంది. సౌందర్య శ్లోకాల్లోనివి అన్ని ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకుంటూ చేస్తే మనం ఆ స్వరూపాన్ని, శ్రీ మాతాజీ గారి యొక్క స్వరూపాన్ని తప్పకుండా మనకి ఇంకా బయట మనకి ఏమి సంబంధం ఉండదు. అది కూడా మన మెంటల్ పొజిషన్ అక్కల ఇది చెయ్యాలంటే ఆవిడే చేస్తుంది, లేకపోతే మనం ఊరుకుంటాం. స్ప్రెడ్డింగ్ అవ్వచ్చు, ఏది ఎనీథింగ్ అనమాట. సో ఇక్కడ అనమాట రజసత్వభిభ్రతం అయితే గుణానాం త్రయమివా. గుణానాం త్రయం అంటే సత్వ రజ తమస్సులతే మూడు గుణాలు ఉన్నాయే, ఇవిట అమ్మే ధరిస్తుంది మూడు కన్నులలో. అమ్మ ధరించబట్టే మన సహస్రారం నుంచి ఈడాకు వస్తుంది ఒకటి, మళ్ళా అక్కడ రిలేటెడ్ చూడండి సహజయోగాల ఒక ఫామ్ లెఫ్ట్ కి వెళ్తుంది, ఒక ఫామ్ రైట్ కి వెళ్తుంది, ఒక ఫామ్ సెంటర్ లోకి వెళ్తుంది. అంటే సహస్రారం నుంచి మనం మూడు మంత్రాలు చెప్పినప్పుడు, మహామంత్రాలు చెప్పినప్పుడు అమ్మ మూడు కన్నుల నుంచి, అది అర్థం ఇక్కడ సహస్రారం తిరుగుతుంది. ఇక్కడ అమ్మ మూడు కన్నులు, మూడు గుణాలు మన శరీరంలో ప్రవహించడం మొదలెడతాయి. దానికి అధిపతుల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఆవిడ అక్కడ సృష్టిస్తుందన్నమాట అది. సో ఇక్కడ నిర్విచారిత స్థితి వస్తాం. సో అమ్మ కన్నులు మూడు రంగులతో మనకి కనిపిస్తూ ఉంటాయి, దర్శిస్తూ ఉంటాయి. అమ్మ కన్నులు తెరిస్తే ఏమవుతుందో తెలుసా? నిమిషోన్మేషాభ్యం యాతి జగతి. అంటే ఎప్పుడైతే అమ్మ ఈ ముగ్గురిని మళ్ళీ సృష్టించాలనుకుంటుందో అప్పుడుట ఆవిడ ఆ నేత్రాల్లో ఆ ఒక్క కాటుక పెట్టుకున్న దేవి కళ్ళల్లో మూడు రంగులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయట. ప్రళయకాలం చెందినప్పుడు అమ్మ నేత్రాలు బీభత్సరంగా ఉంటాయి.
ప్రళయకాలం సమస్త జగత్తు చెందినప్పుడు మొత్తం అమ్మ కళ్ళు బీభత్సరంగా ఉంటాయి. బీభత్సరం అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్. బీభత్సరంగా అంటే అది చూసి చాలా రౌద్రం రుద్రం అది అన్నమాట. ప్రళయకాలంలో మన అన్ని ఫిల్టర్ చేస్తుంది, అదే ఫైనల్ జడ్జిమెంట్ మనకి. సో ఇక్కడ ఏంటంటే, కానీ అమ్మ ఒక దాంట్లో ఓన్లీ సహజయోగీస్ ఆర్ ఫిల్టర్ హియర్ అని చెప్పారు స్పీచెస్ లో. దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే అమ్మని ప్రతి క్షణం ఒక ఆత్మతత్వంతో, అమ్మ ఒక ప్రోటోకాల్స్ ని ఫాలో అవుతూ, అమ్మ నువ్వే సర్వస్వం అని రికగ్నైజేషన్ తో హృదయంలో కొలుచుకుని ఉన్న వాళ్ళు అందరూ కూడా అమ్మ కరుణా దృష్టితో మనందరినీ రక్షిస్తుంది. మిగతా చోట మిగతా వాళ్ళందరూ ఎవరెవరైతే సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో బీభత్సర స్వరూపంలో ఈవెన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పారిపోతారు. ఆవిళ్ళ ఆ ఒక్క ఇది చూసి ఆవిళ్ళ విలీనం అయిపోవాలనుకుంటారు. సమస్త ఇంద్రులు దేవతలు అందరూ కూడా ఏం చేస్తారు, వెళ్ళి పారిపోతారు అక్కడి నుంచి. కానీ అమ్మ బిడ్డలైన మనకు మటుకు ఆవిడ కరుణా దృష్టి కృపా దృష్టించి తనలో డైరెక్ట్ గా లీనం చేసుకుంటుంది. Let us meditate. Let us meditate for 2 minutes on Sahasrara. అమ్మ ఒక 3 కన్నులు, తెలుపు ఎరుపు నలుపు, మనం అనుభూతి చెందుదాం మన హృదయంలో. ప్రళయకాలంలో ఈ 3 గుణాలకు అధిపతి అయినట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆవిడ విలీనం అయిపోతారు. మళ్ళా ఆవిడ 3 గుణాలతో తన నేత్రాలను ప్రకాశింపజేస్తుంది. మళ్ళీ సృష్టించాలి సమస్త జగత్తుని అని కోరిక కలిగినప్పుడు. Let us meditate on this. Shri Mataji, please bless us. Show your form of this shloka, Ma. Pour your divine vibrations within us. Make us one with you, Shri Mataji. In the same state, మనం బంధం తీసుకుని కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుంటూ we say thank you to Shri Mataji for this beautiful shloka.